వచ్చావు? నీకెక్కడ పని దొరకలేదా? నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువైనాయిలండి. అంటే మీరే విషయమైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా, అందుకే మీ వారి మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి. సరే పద చూద్దాం. ఇంత బతిమాలినా నా మాట కాదన్నామంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను బాబోయ్. అయ్యో మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదూ? మీరింతగా చెప్పాలా? ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను. నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్నే మర్చిపోదాం. మీరే చూస్తారుగా. అయినా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు. అలాగే, నేనెంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా. గుడ్. అయితే ఈవినింగ్ 4 o'clock కి జూ పార్క్ లో కలుద్దామా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హలో, నేను ఆలి మాడతాను. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి. ఎందుకు? అక్కడ మీరు మాయాతో సుబ్బారావు చూడొచ్చు. అలాగే. ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే. మిస్ అయ్యకండి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే. మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అన్నమాట. అవును డాడీ. ఇంకోసారి ఆలోచించమ్మా. తప్పో రైటో నాకు తెలీదు. ఫస్టో సెకండో నాకు అవసరం లేదు. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు. సందో సందో సో రెడీగానే ఉన్నావు? ఇది డ్రెస్ ది. కమాన్. నో నో, ఐఎమ్ వెరీ సారీ. మన పెళ్లిన డ్రెస్ ది. ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఆనందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. అప్పటికి ఇప్పటికి నాలో కళ తగ్గలేదు కదూ? అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది. అంతే మరి. మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా? వై నాట్? ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఉండదు. ఓహో. ఏది స్ప్రే అందుకో. మంచి పెళ్ళాం, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తుంది. బేగాన్ స్ప్రే. ఎప్పుడు 4 గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నుంచి బేగాన్ స్ప్రే వరకు వచ్చావు. నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే. వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే బట్ట. కంట్రీ బ్రూట్, గెట్ మీ బ్రూట్ స్ప్రే. నో, స్ప్రే ఆన్ మీ. ఆహా, ఓహో, థ్యాంక్ యూ. రావే పార్క్ కి రావే, వస్తే యా జాలీ. వాట్ ఏ బ్యూటీ. ఐ లవ్ యూ. మమ్మీ, ఏంట్రా? అతి తెలివితేటలు గల ప్రాణి ఏది? ఏ కుక్క, బి నక్క, సి పిల్లి, డి బల్లి. మీ నాన్న. సార్, లగేజ్ ఎక్కడ పెట్టమంటారు? లగేజ్ ఇక్కడ పెట్టు. దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి? అవునండి, మీకెలా తెలుసు?
శ్రీరమ్మ గారింట్లో మీ ఫోటో చూసానులేండి. ఇంతకీ మీరెవరు? నేనెవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేకండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలా? నేను కదండి, మీరే జూ పార్క్ వెళ్ళాలి. జూ పార్కా? ఎందుకు? శ్రీరమ్మ గారిని చూడాలి కదండి. సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది? మీరెళ్తే ఒక్క సిరినే కాదండి, ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి. ఏంటి? వెళ్తే అర్థమవుతుంది కదండి. బాబు నువ్వు ముందెక్కవయ్యా, లగేజ్ లోపల పెట్టు. పదల్దాం. పొద్దునెందుకు ఒప్పుతున్నారు? ఎఫెక్ట్. ఓకే ఓకే. పెళ్ళై బంగారం లాంటి మొగుడు నాడిది ఇంతలా బరి తెగిస్తుంది అనుకోలేదు. ఇప్పటికే నమ్ముతారు కదా, మీకు ఇంకే డౌట్లు లేవు కదా? నో, ఐమ్ క్లియర్. ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా, ఇక నీ బతుకుని ఊపేస్తా. నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు రగిలేట్టు చేస్తా. ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష. నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా? మన ప్రేమ కోసం అమ్మా నాన్న వదిలేసి వస్తే నువ్వు సిగ్గు లేకుండా చి. ఇక ఈ జన్మలో నీ మోహన్ చూడు. బాబు ఓ ఫుల్ స్కాచ్ పట్టరామా. హలో, నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు? వేర్ ఎవర్ యు గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. హత్య. తాగే అలవాటు ఉందా? అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి. మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి. ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబు చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు? బిల్లు ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడిస్తే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను శీషా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో చియర్స్. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది? సైరన్ అంటే అంతకుడు ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరది? ఓ, పబ్లిక్ మీరా? మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు మంట చూసుంటాడా? చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కసగచ్చి అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వరకు ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలా సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాము. ఈ బిల్లు 5,000 వచ్చింది. 5,000? అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెళ్ళలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్, నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే, జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యి బాగా. నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా? ఎందుకు? చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని. నేనెందుకు వెళ్ళిపోవాలి? ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను. అంటే క్షమించే సర్దుకుపోతారా? చిచి, నన్నింత క్షోభ పెట్టిన వాణ్ణి క్షమించే ప్రసక్తే లేదు. మరేం చేస్తారు? అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెటే పెడతాను. అమ్మా, ఏంట్రా? ఆదిపరాశక్తి అంటే ఎవరు? ఏ సీత, బి సావిత్రి, సి పార్వతి, డి సరస్వతి. మీ అమ్మ. ఆల్ ఇన్ ఆల్ నేనే ఆది పరాశక్తిని. ఎప్పుడు ఇందులో ఉన్నాయి చెప్పవేంటమ్మా? ఉన్నవి చెప్పడం కాదురా, చూసినవే చెప్పాలి. మీ అమ్మ ఎలాంటి ఆది పరాశక్తో చూపిస్తాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఎప్పుడు వచ్చారా? ఎందుకు వచ్చావని అడగలేదు. సరే, ఎందుకు వచ్చావు?
చేసిన తప్పు తెలుసుకొని నమ్మొచ్చా? మీ ఇష్టం నాన్న. బిడ్డలకి తప్పు చేసే హక్కుంది, క్షమించే బాధ్యత మనకుంది. ఆవేశంతో వెళ్ళిపోయిన ఆలోచనతో తిరిగి వచ్చేశాడు. రా నాన్న. థ్యాంక్స్ అమ్మా. కొంచెం హెడేక్గా ఉంది, ఒక కాఫీ ఇస్తావా? అలాగే నాన్న. మీ అబ్బాయి నేను ఒకరినొకరం ఇష్టపడ్డాం. మీరు పెద్ద మనసు చేసుకొని. నాకంత పెద్ద మనసు లేదు. మా వాడిని వదలడానికి నీకేం కావాలి? మీ బ్లెస్సింగ్స్ తప్ప మాకింకేం వద్దు. అది జరగదు. ఇక మనం వెళ్ళొచ్చు. తిరిగి రాకు. ఆగు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. ఈ మాట కోసం ఎంతసేపు ఆగాను. తండ్రిగా మీరు చెప్పాల్సిన ఆఖరి మాట చెప్పేశారు. డబ్బు లేకపోతే అడుక్కు తింటావు. అమ్మా, ఆయన ఇంతకు మించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పు. వస్తాను. అది కాదు ప్రేమ్, నన్ను ఒంటరిగా. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్తున్నందుకు నాకు బాధగా ఉంది. జాగ్రత్త. లక్షలు సంపాదించకపోయినా మన సుఖంగా ఉండడానికి మాత్రం తప్పకుండా సంపాదించుకొని వస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. ఏదైనా వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని తీసి డస్ట్బిన్ లో పాడేయాలి. కంట్లో నలుసు పడితే అట్టే పెట్టుకుంటామా? తీసి అవతల పారేస్తాం. మనసు కూడా అంతే. చూడు, నీకేం కావాలో సరిగ్గా తెలియనప్పుడు నీ అవసరం తెలుసుకొని అది కరెక్ట్ చేయడం మా బాధ్యత. ఇక మేం చెప్తాం, నువ్వు అది చేయి. అలాగేనమ్మా. లావణ్యకి ఇంకా పెళ్లి కాలేదురా. నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్ని తెలిసిన పిల్ల. పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. తప్పకుండా అర్థం చేసుకుంటుంది. పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా. నేను పెళ్లి చేసుకోను డాడీ. ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు. ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు. మా మాట వినరా. లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్. మీ ఇష్టం మమ్మీ. గుడ్. హలో. రే స్టూపిడ్ ఫెలో. చెప్పరా వేస్ట్ ఫెలో. నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు. ఏ దుబాయ్ నచ్చలేదంట? ఆ అమ్మాయి కూడా నచ్చలేదు, వదిలి వచ్చేసాడు. నువ్వు కోరుకుంది కూడా అదే కదరా. ఈసారైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి. నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో
చనువు తీసుకుని అడుగుతున్నాను రా. ఏంట్రా నసాపి చెప్పు. లావణ్యను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు, ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది. ఏంటి? లావణ్య అలాంటి తప్పు చేదే? చేసింది. నేను నమ్మలేకపోతున్నాను రా. తనే వస్తుంది, దాన్నే అడుగు. లావణ్య, ఫోన్ అమ్మా. ఎవరు నాన్న? నారాయణ అంకుల్. హాయ్ అంకుల్. ఏమా, మీ నాన్న చెప్పేది నిజమేనా? yes I'm in love. నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను. అదేంటి అంకుల్, ప్రేమ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా? వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏమైంది? ఇదిగో నువ్వే మాట్లాడు. లావణ్యరా. హలో. హాయ్ లావణ్య. హాయ్ ప్రేమ్, ఏమైంది? రాంగ్ స్టెప్. ఐమ్ సారీ. హే, నా స్టోరీ ఎందుకులే కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు ఆ రాఘవనే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా? అమ్మా, అతనే మీకు మంచి అల్లుడు అవుతాడు. డాడీ ప్లీజ్. నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం కాదనేది ఏముంది? ఆ రాఘవనే రామను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్. ఎక్కడున్నారు? ఇంట్లోనే. కొంపదీసా రాక్షసి రాలేదు కదా? పగిలింది. సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది. ఏం పగలగొట్టింది? ఫ్లవర్ వాజు. తనకోసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో. హలో. ఇంక నువ్వు క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏ, నువ్వు వచ్చి జాయిన్ అవుతావా? అవునే, వచ్చి జాయిన్ అవుతాను. ఏంటి నువ్వు జాయిన్ అయ్యేది? నేను ఈ ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు. ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో. దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో, వెంటనే పంపి. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. ఎందుకు చేశానో మర్చిపోయాను, అప్సెట్ అయ్యాను. నేనే డైరెక్ట్ గా మీ దగ్గరకు వస్తాను. ఓకే? అలాగే. బాయ్. బాయ్. నన్ను పనిలోంచి తీసేస్తారా? పోనీ పగిలిన ఈ ఫ్లవర్ వాజ్ డబ్బులు నా జీతంలోంచి కట్ చేసుకోండి. ఏం అక్కర్లేదు, వెళ్ళి పని చూసుకో. ఒరేయ్, ఇదే మా బృందావనం. నైస్. హిమాలయాల్లో చల్లదనం, గులాబ్ జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం. అదృష్టవంతుడివి. అంతేకాదురా, మా ఆవిడ్ని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? పత్తరె మార్కు తంగం. అంటే 16 అణాల తెలుగింటి ఆడపడుచు. మన తెలుగు వారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడ్ని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండె మీద చేసి చెప్పగలను. చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ, నువ్వే ఒప్పుకుంటావు. మన ఫ్రెండ్స్ ఎవరొచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా. నువ్వు కాదనకూడదు, తను ఫీల్ అవుతుంది. ఓకే ఓకే, కమాన్. అలాగే. సుందు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే 16 అణాల తెలుగు పిల్లలా ఉంది. అది తెలుగు పిల్ల కాదు, మా ఇంటి పని పిల్ల. మరి మీ ఆవిడ? ఈవిడ మీ ఆవిడ? ఈవిడే, కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడికి మమ్మీ, ఎవడి డమ్మీ? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే, పేక ఏంటి ఇలా పడింది? జాకి, క్వీను, కింగు సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పలేదు కదా? బాగుంది, చాలా బాగా చెప్పారు. డోర్ మొయ్. అంటే ఏంటే? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళాం మెయింటెనెన్స్ ఉండాలి కదా? ఏమంటారు? మీరేమంటే నేను అదే అంట. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా. సుందరి, వీడు రాఘవ, నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా, అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయన కాదు, నాకా? మరి నా ఫ్రెండ్ కి బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేనే వస్తాను. టైం ఇదే ఉందా? టైం మనకు కవర్ సెట్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. ఒరే, జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ, పక్కింటి వాళ్ళని ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు?
కొత్త విషయాలు తెలుసుకోవాలరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. తట్టుకోలేను రే నాన్న. రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న, ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇన్ డిస్కవరీ ఛానల్.